మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఉచితముగా దయచేశాడు. దేవునికి వందనాలు. బ్రతికి ఉన్నప్పుడే ఆయన వాక్యము ద్వారా స్నానము చేయబడుతూ, వాక్యము ద్వారా హృదయాలు కడగబడి, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకొని, యేసుక్రీస్తు రాకడ కొరకు వధువు, పవిత్రమైన కన్యక వధువు వలె మనమందరం కూడా సిద్ధపడుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 6వ వచనం, 5వ వచనం. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురుగాక. తిరిగి వారు అన్న పదానికి పైన వచనాలలో ఎవరు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె ఉంటారు? గాలికి కొట్టుకొని పోవు పొట్టు. పైన వచనాలలో మనం చూస్తే వ్యాజ్యమాడువారు, పోరాడువారు అని మొదటి వచనములోను, 3వ వచనములో ఈటె దూసి నన్ను తరుమువారు, 4వ వచనంలో నా ప్రాణము తీయగోరువారు, అదే 4వ వచనంలో నాకు కీడు చేయనాలోచించువారు. వీళ్ళందరూ కూడా ఒక గుంపు. అంటే ఇక్కడ ఎవరికి వీరు హాని తలపెట్టుచున్నారు అంటే దేవుని యొక్క పిల్లలకు. దేవుని యొక్క పిల్లల ఎడల, విశ్వాసుల ఎడల, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారి ఎడల జరిగించే కార్యములకు వారు పొట్టు వలె చెదరగొట్టబడతారు. పొట్టు వలె నుందురు, గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. ఇక్కడ పొట్టు అన్నటువంటి పదాన్ని మనము ఆలోచన చేస్తే, ఆ పొట్టు అంటేనే దాంట్లో ఉన్న అర్థం ఏమిటంటే, అంతకు మునుపు ఆ సీడ్స్ తోటి, ఆ గింజలతోటి కలిసి ఉన్నటువంటిది. ఆ గింజలతోటి కలిసిపోయినటువంటిది పొట్టు. పొట్టు అన్నటువంటి పదము ఒక దాని నుండి విడదీసినప్పుడే ఆ పదం మనకు వస్తుంది. విడదీయనంత వరకు పొట్టు అనేటువంటి పదం ఉండదు. ఎవరైనా ఒక పంట వేస్తే ఆ పంటకు ఒక మంచి పేరు, ధాన్యము. ఆ ధాన్యం కొరకు, ధాన్యం రావడానికి ముందు ఎంత ప్రయాస, ఎంత ఖర్చు, ఎంత సమయము, ఇవన్నీ ఉంటాయి. అయితే పొట్టు అన్నటువంటిది చివరిగా మిగిలిపోయేటటువంటిది, లేదా ఇప్పుడు మన ఆత్మీయ భాషలో, వాక్యపు వెలుగులో విడవబడేటటువంటిది. ఇంకా మత్తయి సువార్తలోను మరియు లూకా సువార్తలోను, మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో ఈ పొట్టును గురించి రాస్తూ, పన్నెండవ వచనంలో, 3:12లో ఆయన
చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. పొట్టు కాకమునుపు, అంటే ఈ మాటలు మనం వింటున్నప్పుడు నేను పొట్టునా కాదా అని మనం పరిశీలించుకొని, ఒకవేళ పొట్టు గుంపులోనికి వస్తే వీళ్ళు పొట్టు కొట్టుకొని పోవునుగాక, పడిపోవునుగాక, కాల్చబడునుగాక. అది దాని కొరకే, పొట్టు దాని కొరకే, కాల్చబడుట కొరకే. మనం వింటున్నప్పుడు ఇది ప్రజలను గూర్చినటువంటి సందేశం. ప్రజలను గూర్చినటువంటి సందేశము, అలంకార భాషలో వాడినటువంటి సందేశము. పొట్టు కాకమునుపు అది ఆ గట్టి గింజతో అంటి పెట్టుకున్నటువంటి సంబంధము. అందరూ కలిసి ఉన్నటువంటిదే. అందరూ కలిసి ఉన్నటువంటిదే. పొలం వేస్తే ఆ పొలములో గోధుమలు గోధుమలు వస్తున్నాయి, గురుగులు వస్తున్నాయి. అందరు కలిసే ఉన్నారు. కానీ ఈ వ్యాజ్యమాడువారు, తరుమువారు, ప్రాణం తీయువారు, నిందలు మోపేవారు, వారు ఇప్పుడు కనపడరు. కోతకాలము రోజు గింజలు మరియు పొట్టు ఏమిటో కనపడుతున్నది. కోతకాలం రోజు గింజలు పొట్టు ఏమిటో కనపడతాయి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో పొట్టు గురించి మాట్లాడక మునుపు బాప్తిస్మమిచ్చు యోహాను సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ వింటున్నటువంటి ప్రజలలో కొద్దివారు గొప్పవారు కూడా ఉన్నారు. కొద్దివారు గొప్పవారు కూడా ఉన్నారు. ఇక ఫైనల్ నాకు సమయం లేదు, బుజ్జగించి చెప్పే సమయం లేదు అన్నట్టు యోహాను గారు ఒక్కటే గొడ్డలి గురించి, చాట గురించి చెప్పడం ప్రారంభించారు. మీరు గాని మారు మనసు పొందకపోతే మీ మతం మీకే ఉంటుంది, మీ ఆత్మీయత మీకే ఉంటుంది, మీ దేవుడు మీకే ఉంటాడు. చివరికి మీరు పొట్టు వలె ఉంటారు. చివరికి మీరు పొట్టు గుంపులోనికి చేరిపోతారు. జాగ్రత్త. ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన చేతిలో ఉన్నదంటే హి ఈస్ ద రైట్ జడ్జ్. మంచి న్యాయాధిపతి. ఆయన దగ్గరికి గింజలను తీసుకొని వస్తే ఆయన కరెక్ట్గా దానిని డివైడ్ చేస్తాడు. ఎంత నష్టం వచ్చినా డివైడ్ చేసేస్తాడు. 25 లక్షల మంది బయలుదేరితే దాదాపుగా 25 లక్షల మంది ఐగుప్తును విడిచి వస్తే గోధుమ గింజలు 2 మిగిలినాయి. మొత్తం పొట్టే. కాబట్టి ఇట్టివారు పొట్టు వలె చెదరగొట్టబడతారు. ఇది హెచ్చరిక సందేశం. నేను పొట్టునా గింజనా ఎట్లా గుర్తుపట్టాలి? మనం పోయి ఆయన చాటలో పెట్టుకుంటే ఆ తూర్పారబట్టినప్పుడు గట్టిగా ఉన్నటువంటివి, స్థిరముగా ఉన్నటువంటివి, చలించనటువంటివి, యేసు వైపే చూచు గింజలు. పొట్టు ఏమవుతుందండి?
గాలి ఇటొస్తే ఇట పడుతుంది, ఇటొస్తే ఇట పడిపోతుంది. అదే గింజ అయితే, అదే గట్టిగా ఉంటే వాటి మీద గాలి కొట్టెను, తుఫాను వచ్చెను. 7వ అధ్యాయం చివరి వచనం. 27వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కనుక మనము పొట్టు వలె చెదరగొట్టబడే, కాల్చబడే గుంపులో మనం ఉండకూడదని హెచ్చరిక. మరి అట్లా ఉండకుండా ఉండాలంటే యెహోషువ, కాలేబు వలెను. అట్లా ఉండకుండా ఉండాలంటే రాహాబు లాంటి విశ్వాసం కలిగినటువంటి వారుగాను. అట్లా ఉండకుండా ఉండాలంటే నోవాహు కుటుంబము వలెను. చూడండి, అది ఈ ఈ ఈ పంట వేసినప్పుడు మనము గింజ గట్టిగా ఉండాలి. వారు కదిలింపబడరు. 15వ కీర్తన. ఎంత గాలి వచ్చినా వారు కదిలింపబడరు. 15వ కీర్తన చివరి వచనము. ఇట్టివారు తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఎన్నడను కదల్చబడడు. అంటే పొట్టు వలె ఉండరు వీళ్ళు, గట్టిగా ఉంటారు. ఎవరు వీరు? 2వ వచనము. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఇది చదువుతున్నప్పుడే నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటాను. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. అప్పుడు నేను పొట్టో లేదా గింజను తెలిసిపోతుంది. యథార్థమైన ప్రవర్తన నాకుందా? నీతిని అనుసరించుచున్నావా? నేను అనుసరిస్తున్నాను. నేనేం చెప్పుకుంటున్నా, నువ్వు చెప్పుకో. హృదయపూర్వకముగా నిజము పలుకుతున్నానా? నాలుకతో కొండెములాడుచున్నానా? నా స్నేహితునికి కీడు చేయుచున్నానా? నా పొరుగు వారి మీద నింద మోపుచున్నానా? యెహోవా యందు భయభక్తులు గల వారిని నేను సన్మానించుచున్నానా? ప్రమాణము చేసి నష్టము కలిగినను మాట తప్పకుండా ఉన్నానా? నేను ఎవరికైనా వడ్డీకి డబ్బులను ఇస్తున్నానా? నిరపరాధి, ఏ తప్పు చేయనటువంటి వారిని చెరుపుటకై లంచము పుచ్చుకుంటున్నానా? ఇవన్నీ పాస్ అయితే ఆ ప్రకారము చేయువాడు పొట్టు వలె ఉండడు. అది పాయింట్. పొట్టు వలె ఉండడు, కదల్చబడరు, స్థిరముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ట అదే కాదా, స్పష్టమాదే కాదా, శ్రేష్టమాదే నా నిష్ట ఇది. నా నిష్ట
అన్ని విషయములలో నేను దేవుని స్తుతిస్తాను. అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. మనమైతే కష్టం వచ్చినప్పుడు సాధారణంగా, సర్వసాధారణంగా బాధపడతాం. మళ్ళా ఇది సరే బాధపడుతున్నప్పుడు మనము బాధపడొద్దంట, స్తుతించాలంట అని నేర్చుకొని చేసేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సునిస్తాడు. ఎట్టి మనస్సునిస్తాడంటే, నీకొచ్చిన కష్టముతో పోలిస్తే నీకున్నటువంటి దీవెనలు కొండంత. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులను తెరిచి కొండను చూపిస్తాడు. మేలుల కొండను చూపిస్తాడు. మేలుల కొండను చూపిస్తాడు. దేవుని యొక్క కృపా కొండను, సహాయము కొండను చూపిస్తాడు. అప్పుడు ఇవి చిన్న చిన్నవి కనపడవు. దేవునికి స్తోత్రం. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, అపవాదురాని అపవాదు కాని కృపనిదేయని. అపవాదము రాదు అవమానములో స్తుతించినప్పుడు. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, నా నిరుకు నీదే, భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే. నాకు నచ్చినటువంటి మాట. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. ఇది లోతుగారు చేసినటువంటి పని. లోతుగారు చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి హృదయములో నొచ్చుకున్నాడంట. నీతిమంతుడైన లోతు లోక పాపాన్ని చూసి హృదయంలో బాధపడిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు, చంపుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నాను. అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న తలంతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని. కన్ను మూసుకొని, కళ్ళు మూసుకుంటాము. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి మీద నింద మోపము. నాకు ఈ శ్రమకు కారణం ఆమెనే, నా బాధకు కారణం ఆయనని చెయ్యము. ఇట్లా చెయ్యకుండా ఉంటే గట్టిగా ఉంటారు. దేవుని స్తోత్రం. గింజలుగా తయారవుతారు. అంతేగాని వారన్న మాటకు నేను ప్రతిస్పందించను, వీరన్న మాటకు అట్లట్లా అంటారని చెప్పడం. లోకంలో జరిగే ప్రతి దానికి ప్రతిస్పందించేవారు కదిలించబడిపోతుంటారు. మనం అంటుంటాము కదా, స్క్రూ లూజ్ అంటుంటాం. లూజ్గా ఉంటారు. ప్రతి దానికి చలించిపోతారు, ప్రతి దానికి స్పందించిపోతారు. కారణం ఏంటయ్యా అంటే, మనలను నిలబెట్టే యేసుక్రీస్తు హృదయంలో లేకపోవడం. హృదయంలో యేసుక్రీస్తుకు వచ్చినటువంటి శోధనలు, శ్రమలతో పోలిస్తే మనవి ఏమైనా లెక్కింపగలమా? పోల్చగలమా? అయినా ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం ఇస్తే నేను కూడా మీకు సహాయం చేస్తా.
ఫిబ్రవరి 2:18. నువ్వు కూడా శోధనలో గుండా వెళ్తున్నావు కదా, నేను కూడా నీకు సహాయం చేస్తాను. కదిలింపబడరు. కాబట్టి పొట్టు వలె మనము ఉండకూడదు. ఇంకొక ప్రమాదం ఏంటంటే, పొట్టు ఎప్పుడు బయటపడుతుంది అంటే, హార్వెస్ట్ టైం, కోత కాలములోనే పొట్టు బయటకు వస్తుంది. అప్పటి వరకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చూడడానికి అందరూ దీన్ని పొలం అంటారు, బాగా కాసిందంటారు. వ్యవసాయకుడు సంతోషపడతాడు. ఆ గుంపులోనే ఉంటాం మనం, ఆ గుంపులోనే ఉంటాం. కానీ యేసుక్రీస్తు చేట చేతిలో పట్టుకున్నప్పుడు ఆ చేటలో కూడా ఉంటాం. అప్పుడు ఆయన జల్లెడబడతాడు, తూర్పారబడతాడు. పొట్టు గాలికి కొట్టుకొని పోతుంది. పొట్టు ఆశ్చర్యపోతుంది. ఏంటి, ప్రారంభం నుంచి నేను ఉన్నాను కదా, ప్రారంభం నుంచి నేను ఉన్నాను కదా. వేసినటువంటివి వాక్యము మన హృదయములలో స్థిరముగా నాటబడుట, అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. కదిలింపబడరు. చిన్న చిన్న గాలికి, వానకు, తుఫానుకు కదిలింపబడరు. శోధనలకు, శ్రమలకు కదిలింపబడరు. అంటే మీరు ఇప్పటి నుంచి స్థిరంగా ఉండాలనేది కాదు ఇక్కడ పాఠము. ఇప్పటి నుండి మీరు గట్టిగా ఉండండి అనేది పాఠం కాదు. యేసు క్రీస్తుని పిలువండి చాలు. యేసుక్రీస్తుని ప్రేమించండి చాలు. యేసుక్రీస్తుని ఆహ్వానించండి హృదయములోనికి. కదిలింపబడరు. చీటికి మాటికి నోరు పడేసుకుంటారంట చూడండి. అందరి నొలలో ఆయననే ఉన్నాడండి, అందరి నొలలో ఆమెనే ఉంది. అంటే ఎవరు ఎక్కడ మాట్లాడినా ఆమె గురించి, ఆయన గురించి. ఎందుకు? ఆమె పొట్టు, ఆయన పొట్టు. మరలా దీంట్లో 2 రకాలు. ఒకవైపు స్థిరంగా ఉన్నవారు కూడా, స్థిరంగా నీతిమంతులుగా ఉన్న వారి మీద కూడా నిందలు మోపే గుంపు కూడా ఒకటి ఉంటుంది. కానీ నువ్వు ఎంత నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా కదిలింపబడము. ఎందుకు? మన గొప్పతనం కాదు, మన ఆత్మీయత అస్సలే కాదు, మన భక్తి పనికిరానిది. ఎందుకు ఇంత గట్టిగా ఉన్నారు వీళ్ళు కదిలింపబడకుండా? తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా ఎందుకు ఇట్లా గట్టిగా నిలబడ్డారు అంటే, యేసుక్రీస్తు ఇక్కడికి రానంత వరకు మనం పొట్టు వలనే ఉంటాం. ఏ మనిషి కూడా తనంతట తాను నిలవబడలేడు. తన జ్ఞానము చేత, బలము చేత నిలవబడలేరు. ఎవరైనా నిలబడ్డారంటే అది క్రీస్తును కలిగిన జీవితమే. అది క్రీస్తును కలిగినటువంటి జీవితమే. కాబట్టి పొట్టులో ఉందామా, కొట్టులో ఉందామా? కొట్టు అంటే ఈ గింజలను తీసుకొని పోయి వేసేటటువంటి ఒక కంటైనర్. గట్టివన్నీ ఆ కొట్టులో పూరుస్తారు, చేరుస్తారు, భద్రపరుస్తారు. మరి ఈ పొట్టు తీసి పడేయండి, కాల్చివేయండి. పదం జాగ్రత్తగా రాశారు పరిశుద్ధాత్మ దేవుడు. అగ్నిలో కాల్చివేయండి. బైబిల్ భాషలో
నరకానికి వెళ్ళేటటువంటి గుంపు. ఆశ్చర్యపోతారు నరకంలో పడేవారు. ఇప్పటి వరకు పొలంలోనే ఉంటుంది కదా, ఇప్పటి వరకు గుడిలోనే ఉంటుంది కదా, ఇప్పటి వరకు వారితో వీరితో కలిసే జీవించినాం కదా, ఇప్పటి వరకు ఆ గింజతోనే అంటి పెట్టుకొని ఉన్నాం కదా, ఇప్పటి వరకు భక్తి కార్యక్రమాలు చేస్తేమి కదా, ఎందుకు ఇట్లా అయిపోయే? బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అందరం ఒకటేలే, అందరిలాగానే ఉన్నానులే అని భ్రమపడిపోయాను. తీవ్రమైనటువంటి భక్తి భయము లేకపోతే ఆ పొట్టు గుంపులోనే ఉంటామండి. పొట్టు గుంపులోనే ఉంటాం. ఆశ్చర్యపోతాం. నరకంలో వేయబడినప్పుడు ఆశ్చర్యపోతాం. ఇంతకుముందు కూడా నేను ఒక మాట నాకు చాలా, అది ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాటలు నాకు చాలా తట్టాయి. తరుణులు ఇరువురు కలసి తిరుగలి విసరుచునుండా, ఎత్తబడును ఒకనాటి, ఏమవుతుంది నీ గతి. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ గింజకు పొట్టు ఎట్లుంటుందో కలిసి ఉంటాయో అట్లా ఇద్దరు కలిసే ఉన్నారు. ఇద్దరు కలిసే తిరిగారు, ఇద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరికి కూడా నీళ్లు పోయబడుతున్నాయి. కానీ పొట్టు విడవబడింది. పొట్టు విడవబడింది. పొట్టు విడవబడడానికి కారణం ఏంటంటే, తినుము త్రాగుము సుఖించుము, ఇది తప్ప వేరేది లేదు పొట్టుకి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, తినుచు త్రాగుచునుండక, తరుణము నెరిగి ప్రార్థించుము. లోకము ఈ పోకడలో ప్రస్తుతం ఉన్నది. ఏం చేసినా తినడానికే, ఏం చేసినా త్రాగడానికే, ఏం చేసినా అనుభవించడానికే అన్న మనస్సు పోవాలంటే క్రీస్తును కలిగి ఉంటే సరిపోతుంది. క్రీస్తును ఆహ్వానిస్తాము, గట్టిగా నిలబడతాం, కదిలింపబడము. పొట్టు ఎక్కువ, గింజలు తక్కువ. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ కొందరి గుంపులో నేను ఉండాలి అని మనం కోరుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రీస్తు ఆత్మను మనలోని పెడితే చిన్న చిన్న వాటికి కదిలింపబడము. గింజల వలె గట్టిగా ఉంటాము, ఉపయోగపడతాము. కొట్టులో మనము చేర్చబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును కాక. జీవం గల దేవ, వాక్యమైన ప్రభువా, ఈ వాక్యాన్ని, ఈ మాటలను మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మన